మంత్రులకి ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి సమన్వయం లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ మొత్తం పరిపాలన పైన పడుతుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వేణుగోపాలరావు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు పరిష్కారం లభించని పరిస్థితి ఎట్లా కనిపిస్తోంది? అంటే ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకప్పుడు మనకు పైలట్ ప్రాజెక్ట్గా కరీంనగర్ టౌన్లో హౌసింగ్ బోర్డును నిర్ణయించింది. అంటే 24 గంటలు తాగునీరు ఇస్తామని చెప్పిన నేపథ్యం గత బీఆర్ఎస్ సర్కార్లో ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఎల్ఎండి విషయానికి వస్తే కూడా 13 టీఎంసీలు ఉండాలని చెప్పి కేసీఆర్ హయాంలో దానికి ఒక జీవో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం 6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 6 టీఎంసీల పైన ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా వర్షాలు వస్తే పర్వాలేదు, వర్షాలు రాకుంటే మాత్రం చాలా అంటే 2-3 టీఎంసీలకే డెడ్ స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు నగరానికి 24 గంటలు నీళ్ళు ఇస్తామన్నటువంటి నేపథ్యం ఇప్పుడైతే ప్రస్తుతం డే బై డే ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే 24 అవర్స్ వాటర్ కాస్త ఇప్పుడు డే బై డే వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే నగరానికి ఆనుకొని ఉన్నటువంటి తీగల వంతెన, అంటే ఈరోజు కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇదే విషయంపై ఇటు కరీంనగర్ కలెక్టర్ను కలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తీగల వంతెన ఈరోజు చూసుకుంటే చీకట్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వెలుగు జిలుగులు అన్నీ ఎటుపోయాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, రివ్యూలు నిర్వహిస్తలేరు. అంటే కరీంనగర్ టౌన్ సంబంధించిన చూసుకుంటే మానేర్ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా మొన్నటిదాకా ఆగినటువంటి పరిస్థితి. అంటే డెవలప్మెంట్స్ అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆగిపోతా ఉన్నాయి. ఎందుకు ఆగిపోతున్నాయి, దీని మీద రివ్యూలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, వాటిని కంటిన్యూ చేయాలి. కానీ గత సర్కార్ చేసింది కనుక మేము చేయమనే విషయం ఎంతవరకు సమంజసం అని కూడా అడిగినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కూడా ప్రస్తుతం చెప్పండి రాజేష్. కంక్లూడ్ చేయండి, పాయింట్ కంక్లూడ్ చేయండి వేణుగోపాల్. ఇంకో విషయం వస్తే కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే కూడా లబ్ధిదారుల కంటే కూడా వారికి సంబంధించిన వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఇస్తే మాత్రం లబ్ధిదారులకే ఇవ్వాలి. ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, దీని మీద ఉద్యమిస్తామని కూడా ఈరోజు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద ప్రభుత్వ పరంగా ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈరోజు హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ సంబంధించి అయితే డెవలప్మెంట్స్ అయితే చాలా వరకు ఆగిపోయినాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది రాజేష్. రైట్ వేణుగోపాలరావు.